ఈరోజు దేవుని వాగ్దానం, నా దీపం వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇక్కడ మనకి వాక్యం ఏం తెలియజేస్తుందంటే విశ్వాసం, నమ్మకం రెండూ తెలియజేస్తున్నాయి. ఈ రెండు ఉండటం వలన నా దేవుడు నాకు చీకటిని నాకు వెలుగుగా చేయును అనేది తెలియజేస్తుంది. మొదటిది దీపం వెలిగించడం. ఇక్కడ దీపం అనేది మనిషి జీవితానికి, ఆనందానికి ప్రతీక. దేవుడు మన జీవితాల్లో ఆనందాన్ని, నిరీక్షణను నింపుతాడు అని దీని అర్థం. మనం మన దేవుడైన యెహోవా మీద నమ్మకం, విశ్వాసం ఉంచినట్లయితే మన దీపం వలె వెలుగు నింపుతాడు. అటువంటి వెలుగు కావాలంటే మనకు దేవుడి మీద మనకు విశ్వాసం, నమ్మకం అవసరం. రెండవది చీకటిని వెలుగుగా మార్చడం. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు శోధనలు మరియు నిరాశలను చీకటితో పోల్చాడు. దేవుడు ఆ కష్టాలన్నిటినీ తొలగించి వెలుగు వంటి విజయవంతమైన మార్గాన్ని చూపిస్తాడని ఈ వాక్యం భరోసా ఇస్తుంది. అందుకే అంటుంది, నా దీపం వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అటువంటి భరోసా కావాలంటే మనకి కష్టాల్లోనూ, శోధనల్లోనూ, నిరాశల్లోనూ దేవునిపై నమ్మకంగా ఉంచాలి, విశ్వాసం కలిగి జీవించాలి. అటువంటి విశ్వాసం, నమ్మకంగా ఉన్నట్లయితే మన జీవితంలో వెలుగులు వస్తాయి. చీకటిని వెలుగుగా మార్చుతాడు. 3, మన భగవంతునిపై నమ్మకం ఉంచాలి. మన సొంత శక్తితో చీకటిని దాటలేనప్పుడు యెహోవా దేవుడు మన జీవితాల్లో ప్రకాశించి మనకు మార్గదర్శిగా నిలుస్తాడనే నమ్మకాన్ని ఈ వచనం తెలియజేస్తుంది. మనం దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో వెలుగు నింపి మార్గదర్శిగా నిలుస్తాడు. అటువంటి దీపం మనకు కావాలంటే, నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయును అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి జీవించాలి. అట్టి ఆశీర్వాదం, నమ్మకం, విశ్వాసం మనకి కలిగి ఉండను గాక. దేవుడు చిన్న వాక్యాన్ని మీ జీవితాల్లో వెలుగు నింపును గాక.